జగన్నాథం అరే మొన్న ధాన్యం అంటే అమ్మకొచ్చారా? వీరు ఇక్కడ ఎక్కడున్నారు వీళ్ళు? అవును మర్చిపోయా. వెంకటేష్ అరే లింగనాథం వీళ్ళు ఆ ధాన్యం కాడే ఏమండి బాబు గారు చెప్పండి. మా వెంకటేష్ లింగనాథం ఎక్కడికి పోయారు? నిన్న మందులు కొట్టు కూడా కనపడ్డారండి వెంకటేష్ బాబు గారు. అవునండి, మీ నరసింహకి పురుగు పట్టింది కదా, అందుకని మందు పిసికారి చేద్దామని చెప్పి వెంకటేష్ని పంపించాను. నరసింహేమో రాత్రి మా మార్కెట్ కాడ కనపడ్డాడండి. సరేనండి, ధాన్యం మార్కెట్కి తీసుకెళ్ళాడు కదా. సరే అన్నట్టు ఏంటి మీరు అమ్మగారిని నాన్నగారిని కలవడానికి వచ్చారా ఏంటి? అవునండి. సరే సరే మీరు కలవండి, నేను అలా పొలం దాకా. సరే అండి. బాబు గారు అదిగో దేవుడు మొత్తం ఆ పాకలో మొత్తం ఊడ్చి అంత శుభ్రం చేయి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అదిగో ఆనాడు శిలానాథ మహర్షి శాపముచి లక్ష్మి ప్రతినిత్యము గోపంచకము ఆరగించుచున్నది. ప్రతినిత్యము గోపంచకమును ఆరగించుచున్నది. అమ్మా గోమాత, మా ఎలవెలుపులు నీవు నోరు లేని తల్లివమ్మ. మా ఆకలి తీరుస్తావు. మేము చెప్పిన మాట వింటావు. మేము పెడితే తింటావు, లేదంటే పడుంటావు. ఎంత దయగలన మంచి తల్లివమ్మ. అంతేకాదు బుల్లమ్మాయి గారు, మన కాళ్ళకి నొప్పి తగలకుండా కాపాడిద్ది. మన ఇంటి ముందు అందంగా కల్లాపి చల్లడానికి పేడనిచ్చిద్ది. ఇలా రకరకాలుగా ఉపయోగపడుద్ది బుల్లమ్మాయి గారు. మనుషులు వాటిని ఎందుకు కొడతారు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. బుద్ధి అంటే ఏంటి? అంటే ఏముందమ్మా, మన అవసరాలకు వాటిని వాడుకుంటాము, వాటి అవసరం వచ్చేసరికి తప్పించుకుంటాము. మరి వాళ్ళకి పాపం తగలదా? తగిలిద్దమ్మా, తగలక ఏమి చేసిద్ది? ఇంటినే కనిపెట్టుకొని ఉంటున్న కుక్క మీద ఒక ముద్రష్టపురాలు ఉడుకుడుకు గంజి పోసింది. అయ్యో, కుక్క చచ్చిపోయిందా? చచ్చిపోయి ఆ అమ్మ కడుపున కుక్క మూతులు లాంటి పిల్లలు పుట్టారు తల్లి. ఆమె చేసిన పాపం పిల్లలకి తగిలిందన్నమాట. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు, పిల్లలు చేసిన పాపం వారి పిల్లలకు తగిలిద్దమ్మా. అలాగా? ఇంత తరతరాన పాపం పెరిగిపోతుందని వీరయ్య తాత కథల్లో చెప్తూ ఉండేవాడు. అవునమ్మా, తాతలు వచ్చే తరతరాలు అన్నట్లు తల్లిదండ్రులను చూడపోతే పాపమే కదమ్మా. అంటే పాపం మనుషుల వెంటాడుతుందన్నమాట. భీముడు 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 నా కోసం ఒక మంచి పాట పాడవా? చిట్టి తల్లి, నువ్వు అడిగితే పాటండి బుల్లమ్మాయి గారు. ఇంట్లో ఉన్న మా ఆడదాంతో మంచి ఆట పాట ఆడి నిన్ను ఆనందింపజేస్తా బుల్లమ్మాయి గారు. ఏమే జానకి, రా తర్వాత కోట్లు ఒత్తుకోవచ్చా నీ దొంపదాకా. ఏంది ఇది, ఆడిపోయిందా? మన
మన బుల్లమ్మాయి గారు మంచి ఆట పాట ఆడమన్నారే. అవునా బుల్లమ్మాయి గారు? అవును. బుల్లమ్మాయి గారు చెప్తే సరే. పండగొచ్చే సంబరాలు మూసుకు ప్రతి పండగొచ్చే సంబరాలు మూసుకు వస్తావ జానకి వస్తావ జానకి పంగతోటకి వస్తావ జానకి సింధులాటకి వస్తావ జానకి పంగతోటకి వస్తావ జానకి సింధులాటకి మంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావి కుర్రదానా మంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావి కుర్రదానా పొదరింట నన్ను దోచి పందిళ్ళు వేశావు పందిళ్ళలో నాకు పరదాలు వేశావు ఏమందు చల్లావే ఎరిదానా నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా ఏమందు చల్లావే ఎరిదానా నువ్వు ఎంత పని చేశావే కుర్రదానా బుల్లమ్మాయి గారు మాడోలు బాగా ఎగిరిందా? బాగా ఎగిరింది. నాకే తోలు తీరింది. భీముడు నాకు బాగా ఆకలేస్తుంది. ఈ వారదాన్ని ఎగిరితే ఆకలే అందే నా సరే ఆకలే నా దుంపదేగా పలావ్ తేవగా దీనికి ఎగిరి ఎగిరి పిచ్చెక్కింది. వచ్చిన ఆయాలు తగ్గుతున్నాము రొప్పు వచ్చింది. బుల్లమ్మాయి గారు ఏంటా భీముడు మంచి హుషారుగా ఉన్నావు? ఏముందో సుగుణమ్మ గారు గంట దాకా బొంత అన్నట్టు ఇంటిగా ఉన్నమ్మా ఆడదానితో ఒక అతటా లేదు, ఒక ముతటా లేదు, ఒక సరసం లేదు, ఒక సమరం లేదు. అందుకని మన బుల్లమ్మాయి గారితో కాస్త ఆడుకుంటున్నాను అమ్మగారు. ఏం చేస్తుందో మీ ఇంటి ఆవిడ? ఏముంది సోలెడు బియ్యం సోదికిస్తే
కుంజుడిపోయి కుక్కలు దుబ్బినట్టే. పొయ్యి మీద బువ్వెట్టి పొయ్యి కింద పెడతేయటం మర్చిపోయింది. లేనిపోయింది నాకు. రామయ్య గారు మీరు దాన్ని ఇచ్చి అండగట్టారు. నా యాలి తగ్గుతుంది అమ్మగారు. సరే సర్లేరా, గోవులకి మేత వేసి వెళ్ళి అన్నం తిని సరేనా? నా యాళ్ళు ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు. అబ్బా అబ్బో ఎప్పుడు పుట్టే పని ఈ భీముడు గడికి ఎత్తుంటే మడిచి ఎదురుపోతుంది. కళ్ళు కనిపించాలా? ఎద్దువి శుద్ధ ముద్దువి. ఈ ఊరి సరిపోయంత పేడ శుద్ధవి. వీడి నోట్లో కంపే కంపు. నేను కాదా, నువ్వు కంపు. చిచి నీ బతికే కంపే. నీకు దండం పెడతా పోనాయన. అబ్బో వీడు నాకు దండం పెడుతున్నాడంటే ఎవడ కొంపకో ఎసురు పెట్టినట్టే. ఒరే నా బతుకు బజారం పడేస్తున్నావు కదరా ఎదవా. ఎదవా ఎదవా అన్నావు అనుకో, మా సాగల పండగేసి బుద్ధి కార అత్త జాగ్రత్త. ఏంట్రా నీ గోళ? మీరు ఆగండి సుగుణమ్మ గారు. సెట్టి నువ్వు మా ఖాతా పుస్తకంలో డబ్బులు ఎక్కువ రాసుకోవాలా? అదే కాకుండా కాట అడుగునే చింతపండు పెట్టలా. చింతపండు నేను అటు మళ్ళీ బియ్యం కొలిచేటప్పుడు ఆ చింతపండు కత్తి లాక్కొని చప్పరితి కదరా ఎదవా. లాక్కొని తింటా కదా, నిన్ను పీక్కు తింటా. పేడా వదిలిద్ది. అమ్మ ఇడిగిడి పెళ్ళం అన్నం పెడతాడు వీడు నా మీద పడి చేస్తున్నాడు. నా పెళ్ళం నా పోబెడదా. నేను తలుచుకుంటే ఈ ఊళ్ళో ఉన్న ఆసాములు ఎవరు నీ దుకాణం దగ్గర రాకుండా చేస్తా. దేవుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. అలాగే లక్ష్మి, అమ్మగారు. అమ్మ లక్ష్మి, దేవుడికి అన్నం పెట్టు. నువ్వెందుకు ఏం దాపరించావు? శెట్టి బాయ్, ఏం మంచి ప్లాన్ వేసినట్టుండా? నువ్వెందుకు దాపరించాడు పానకంలో పుడకలాగా? అది కాదు శెట్టి బాయ్, ఎంత కాదు కూడదన్నా నీకు నాకు ఏదో బంధం ఉందిగా బాయ్. అందం కందం అంటూ అందమైన మాటలు మాట్లాడుతున్నావే ఈ రోజు. అది కాదు శెట్టియార్, అయ్యగారికి చెప్పి కాస్త సాయం చేపిస్తావని శెట్టియార్. అయ్యకోలేక అడుగుతుంటే కొడుకొచ్చి చెప్పేది. శెట్టి ఆపా గీకుడు, తామర తగ్గలేదే ఏమిటి? అరే పెళ్లి గడ్డం సాయిబు, ఇది ఇప్పుడు పుట్టింది కాదు, ఆదిలోనే పుట్టింది. అంతమయ్యే వరకు పోదు. ఆ సంగతి మాకు తెలుసులే శెట్టియార్. ఏం తెలిసే నీకు? ఎక్కడితో చెప్పు. 3లో నుంచి 6 పోతే ఎంత, 6లో నుంచి 3 పోతే ఎంత చెప్పు చూద్దాం. చేపలు కదా అమ్ముకోవడానికి ఇది వ్యాపారాలు. మైండ్ పోయింది కూడా. శెట్టియార్ 6లో నుంచి 3 పోతుంది కానీ 3లో నుంచి 6 పోతుంది. నాడా దొరికిందని గుర్రం కొన్నట్టుందని చెప్పేది. శెట్టి బాయ్, కాటా కింద చింతపండు పెడతాం కాదు, కాస్త కష్టపడి సంపాదించాలి. ఓ కష్టపడతాడు, ఓ కష్టపడతాడు. కొలిన దగ్గర వచ్చి బాగా సాగు కొట్టినప్పుడు సాగిద్ది. మున్సూబు గారు వస్తాడు కానీ భుజాన్ని వేస్తాడు పో. ఏం మస్తాన్ గారు ఇలా వచ్చారు? సరే ఏమీ లేదండి, పోయిన సంవత్సరం పెద్దవాడి పెళ్లి చేశాం, ఆ తర్వాత ముసలివాడి చావు చూసాం, ఆ తర్వాత ముసలిదాని దినము చేశాం, ఇప్పుడు చిన్నపిల్ల పెళ్లి చేసి వెళ్ళిపోదామని వచ్చాం అమ్మగారు. డబ్బులు ఏమైనా అవసరమా? అవునమ్మగారు, ఏదో తమరి దయ వల్ల ఇప్పుడు దాకా ఎలా బతుకుతూ వచ్చాం. ఈ సాయం చేస్తే మీ మేలు మర్చిపోలేం అమ్మగారు. అయ్యయ్యో అంత మాటలు ఎందుకులేండి, ఏదో ఒకటి చేస్తాను. అల్లా చల్లగా చూస్తాడు అమ్మగారు, మాకి వస్తాం. అలాగే. రే భీముడు, ఆ ఒడ్లు బస్తా లోపలే. మస్తాన్ సాహిబ్ గారు, మీరు కూడా కాస్త సహాయం చేయండి. బాబు వెంకటేష్, మస్తాన్ గారికి పని చెప్పకు. మస్తాన్ గారు మీరు వెళ్ళండి. అల్లా చల్లగా చూస్తాడు అమ్మగారు. ఏ ఆ మాత్రం సహాయం చేయలేడా? తప్పు నాయనా, అలా పెద్దవాళ్ళకి పని చెప్పకూడదు. ఏంటి నేను మాట్లాడేది తప్ప? అసలు వాడు ఎందుకు వచ్చాడు? డబ్బు కోసమేగా. పైపెచ్చు వాడి వల్ల ఏమన్నా లాభం ఉందా? ఏమీ లాభం లేదు. వాడు డబ్బు అడిగితే తప్పలేదు కానీ నేనేమిటమ్మా అంటే తప్ప. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? వెంకటేష్, వాళ్ళకి సహాయం
ఏమన్నా ఆయన? అవును, వాడేదో 4 మాయ మాటలు చెప్పాడు. నువ్వు నాన్నగారిని అడిగి డబ్బు ఇప్పించడం ఇదేం బాలేదమ్మా, కాస్త నీ పద్ధతి మార్చు. ఏంట్రా, మాకు పద్ధతులు నేర్పేంతగా ఎదిగిపోయావా? ఎదగల, తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు? పెద్ద చిన్న తేడా తెలియకుండా మాట్లాడమా? మంచి చెడ్డ దగ్గర చిన్న లేదు పెద్ద లేదు. నాకు తెలిసిందల్లా ముక్కుసూటిగా మాట్లాడటమే. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావు? మన కుటుంబ గౌరవం, మన ప్రతిష్ట మనది ఏమన్నా తెలుసా నీకు? అమ్మా, ఇతరులకు డబ్బిస్తే వచ్చేది కాదమ్మా పరువు. అమ్మా, ఇతరులకు డబ్బిస్తే వచ్చేది కాదమ్మా ప్రతిష్ట. మనమేమిటో మన కుటుంబం మీద ఆ జనానికి ఉండాలి. ఇలా ఎంతకాలం కొట్టావు డబ్బిచ్చి పరువు ప్రతిష్ట. మాటలు బాగా నేర్చావురా. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నేను నోరు మూసుకొని ఉండబట్టే ఈ లోకలకి అలసి అయిపోయి ఉన్నాం. లోకులు కాకులు లాంటి వాళ్ళురా. సీతారాములంతటి వాళ్ళకి నిందలు వేశారు. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. నీకు చేతులెత్తి దండం పెడతాను. నాన్నగారికి తెలిస్తే బాధపడతారా? సరే, నీ మాట వింటూ వచ్చాం, ఆయన గారికి భయపడుతూ వచ్చాం. కానీ ఇక ముందు ఇలా జరగకుండా చూసుకో. వస్తా. అమ్మా, బాబు లింగనాథ్, చూసావా వెంకటేష్ అలా మాట్లాడి వెళ్తున్నాడు? ఏమన్నాడేంటి? వాడి దగ్గర మేం పద్ధతులు నేర్చుకోవాలట్రా. నేర్చుకునేదేమిటి? కాలాన్ని బట్టి మనుషులు మారాలని చెప్పుంటాడు, అంతే కదా. అంటే మీరంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని వచ్చారన్నమాట. అమ్మా, కూడబలుకొని మాట్లాడుకొని రావడానికి దొంగతనమా, దోపిడియా, రాజకీయమా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కాస్త నీ కోపం తగ్గించుకో. తలతిక్కగా మాట్లాడు. నేను నిన్ను కని పెంచిన తల్లినిరా. కానీ పెంచి పెద్ద చేయడం మీ బాధ్యత. అంత మాత్రం నోరులేని జంతువులా పడడం మా వల్ల కాదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారా? చెప్పేదేముంది, ఆయన గారికి చెప్పండి కాస్త దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు మానుకోమని చెప్పండి. ఇలా చేసుకుంటూ పోతే చివరికి చెప్పే గతి. బజార్న పడవలసి ఉంటుంది, ఆ తర్వాత అడుగు తినవలసి ఉంటుంది. ఈనాటికి ఇంట్లో ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? అమ్మా, ఎందుకమ్మా ప్రతిదీ భగవంతుడి మీద పెడతావు? ఆనాడు హరిశ్చంద్రుడు దాన ధర్మాలు ఎందుకు భార్య పిల్లలను బజారు పాలు చేశాడు. తినటానికి పట్టాడన్నం దొరక కాట్లో పిన్నాకుడు తిన్నాడమ్మా, పిన్నాకుడు తిన్నాడు. కానీ ఆయన కీర్తిని భూలోకం అంతా ఇప్పటికీ చెప్పుకుంటుంది. కూటికి గుడ్డకరాని కీర్తి ప్రతిష్టలు మాకేమక్కర్లేదు. మాకేమని చెప్పండి. చంప పగిలిపోతుంది. ఆస్తి కావాలే, ఆస్తి ఎవరు సంపాదించారా? నువ్వు సంపాదించావా? నీ అన్నదమ్ములు తరతరాల నాటి ఆస్తి మాకు హక్కు ఉంది, పంచమని చెప్పండి. అవును, తరతరాలుగా వస్తున్న ఆస్తి. కానీ తరతరాల్లో ఎవరు పంచమని అడగలేదు, మీరు తప్ప. ఆ రోజుల్లో పిచ్చి వాళ్ళై తండ్రులు చెప్పినట్టు కొడుకులు, ఆ కొడుకులు చెప్పినట్టు ఆ కొడుకులు ఎదురు చెప్పలేక బాధపడుతూ వచ్చారు. కానీ ఇది కంప్యూటర్ కాలం. భక్తి ముక్తి అని కూర్చుంటే ఎదుటివాడు మన మూఢనమ్మకాలను ఆసరాగా తీసుకొని ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఎదుటివాడు తంతాడని లోపే తల్లి చూపించాలమ్మా. అదే ఈ కలియుగ ధర్మం. చెడిపోయావు, నువ్వు బాగా చెడిపోయావు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకమ్మా అంత భయం? ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలా, అప్పుడే ఏదైనా సాధించగలం అమ్మా. ఏంటిరా నువ్వు సాధించేది? మీరు ఇలా తయారవుతారు అని తెలుసుంటే మీరు పుట్టగానే చంపేస్తుండేదాన్ని. అమ్మా, నీకు బాధ కలిగిందని నన్ను చంపుతానవే, అదే బాధ నాకు కలిగితే కన్న తల్లి వరకు చూడు ఏం చేస్తానో నాకు తెలియదు. మీ నాన్నగారు నీ తల తిక్కంతా దించేస్తాను. కానీ ఆయన గారి ముందు తెలుసుకుంటా, ఆయన వస్తే మాకన్నా భయమా? ఏరా, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావా? నిన్ను చూడన్నయ్య, ఎదుగొచ్చిన కొడుకులను లేకుండా ఎలా చేయి చేసుకుంటుందో. అసలు ఎందుకు వచ్చిందో ఈ రాజ్యాంతం? అన్నయ్య, నేను ఇలా మాట్లాడడానికి కారణం అమ్మ. నన్ను రెచ్చగొట్టింది, చివరికి కొట్టపోయింది. ఇది బజార్లో నలుగురు కుర్రాలు చేసిన నా పరిస్థితి అన్నయ్య. నేను బ్రతకాలి చావాలా? చెప్పనయ్యా, నువ్వే చెప్పనయ్యా. తమ్ముడు, మనం ఎందుకు చావాలరా? మనం ఏం కాని పని చేసావరా మనం సస్తానికి? వాళ్ళే చావాలి కానీ సత్యంత కర్మ, అంత దౌర్భాగ్య పరిస్థితి నీ పెద్దన్నయ్య ఉన్నంత వరకు మీ కలగనీడు. అలా అవును, వాళ్ళే చావాలి. నేను వెళ్తాను. తమ్ముడు తమ్ముడు తమ్ముడు
బాబు మూర్తి, మేమేం చేశాం బాబు? ఇంటికి పెద్దవాడు నువ్వే ఇలా మాట్లాడితే అసలు మీరు మమ్మల్ని కంటవేనమ్మా మీరు చేసిన తప్పు. బాబు, వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళేదో తెలియక మాట్లాడారు. పెద్దవాడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలిరా? అవునమ్మా, పెద్దవాడిని కనుకనే వాడు నీ మీదగా దూకుతుంటే ఆపగలిగానమ్మా. పెద్దవాడిని కనుకనేనమ్మా ఈ ఇంటి బరువు బాధ్యతలు నా భుజాల మీద మోసుకుంటూ వస్తున్నానమ్మా. పెద్దవాడిని కనుకనేనమ్మా నాన్నగారు ఏమి చేస్తున్నా చూస్తూ సమర్థించుకుంటూ వస్తున్నాను. అదే పెద్దవాడిని ఇప్పుడు చెబుతున్నా. నేను నాన్నగారితో చెప్పు, శృతి మించి రాగాన పడక ముందే జాగ్రత్తగా మెసులుకోమను, లేకుంటే వ్యవహారం చాలా వరకు పోతుంది. నీకు బుద్ధి లేదురా, చదువుకున్నావు, నీకు సంస్కారం లేదు. అమ్మా, సంస్కారం లేదు నీకు, బుద్ధి లేంది ఆయన గారికి. అలా ఉన్న వాళ్ళైతే కొడుకులకి మాట్లాడే హక్కు ఈ ఇంట్లో ఏనాడో కల్పించుండేవాళ్ళు. కనీసం ఇంటి పాలేర్లకి ఇచ్చిన గౌరవం కన్న కొడుకులకి ఇట్లే చూడు. ఇదేనమ్మా ఒక తల్లిగా నువ్వు చూపించే సంస్కారం. అరే, నేను పొలం నుంచి రావటం కాస్త ఆలస్యమై ఉంటే నువ్వు వాడిని కొట్టాలనే కదమ్మా. ఇదేనమ్మా ఒక కన్న తల్లి కన్న కొడుకుల మీద చూపించే సంస్కారం గురించి మాట్లాడేటప్పుడు చెట్టంత ఎదిగిన కొడుకుల మీద చేయి చేసుకున్నానని నీకుండాలి సంస్కారం. ఈ ఊరంతా ఆయన్ని గౌరవిస్తుందిరా. గౌరవించగా ఏం చేస్తారులేమ్మా, ఊరందరికీ ఊడిగం చేస్తున్నాడుగా, గౌరవిస్తారులే. ఈ ఊరంతా ఆయనంటే భయపడుతుందిరా. భయపడతారమ్మా, ఆయన సొమ్ము తింటూ ఆయనకు జేజేల కొట్టు ఆయన అమ్మడి తిరిగే వాళ్ళు ఆయన్ని చూసి భయపడతారమ్మా. ఈ ఊరంతా ఆయన్ని దేవుళ్ళ పూజిస్తున్నారు. దేవుడు 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 ఆ ఒక్క మాటతోనేనమ్మా ఆయన గారిని అందనానికి ఎక్కించి నిన్నొక దేవత చేసి ఆటాడిస్తున్నారమ్మా. చూడమ్మా, ఈ ఊర్లో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, ఎంతో మంది భూస్వాములు ఉన్నారు. కానీ ఇంత వెర్రిగా ఇంత పిచ్చిగా దాన ధర్మాలంటూ గుళ్ళకి గోపురాలకి పెళ్ళిళ్ళకి అన్నదానాలకి ఏ తండ్రి దానం చెయ్యరు, నీలాగా ఏ తల్లి చూస్తూ ఊరుకోదమ్మా. అమ్మా, ఇక జరిగిందేదో జరిగింది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించమని చెప్పు, లేదంటే గొడవలు మొదలవుతాయని చెప్పు. నీది నాలిక తాటి బట్ట, నీ మెదడులో ఉంది బుద్ధ బూడిద. నాకు తిక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలుకే మొండివాణ్ణి, ఆ సంగతి నీకు తెలుసు, ఆయన గారికి అంతకన్నా బాగా తెలుసు. ఏం చేస్తావురా? చెబుతావు, అంతకంటే ఏం చేస్తావు? తెలుసుగా అమ్మా, అందుకేనమ్మా ఆయన గారితో చెప్పు, ఎలా నడవాలో అలా నడుచుకోమను. ఏ ఆయన గారు సంపాదించారా, లేకుంటే
నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఆయన కలిసి కష్టపడి చెమటోర్చి సంపాదించారా? ఏమ్మా ఆస్తి పంచమని తెగ బాధపడిపోతున్నావు? లేదంటే నీ పుట్టింటి దగ్గర నుంచి 7 బల్ల మీద సారేమన్నా మోసుకొచ్చావమ్మా? మా ఆస్తి మాకు పంచడానికి తెగ బాధపడిపోతున్నావు అమ్మా? ఇది తరతరాలుగా వస్తున్న యాగంటి వారి ఆస్తి. దీన్ని అనుభవించే హక్కు, అర్హత మన వల్లగా మాకెంతోగానే ఉంది. అంతేగాని ఈ ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు తారాదత్తనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేమేమన్నా చిన్నపిల్లలం అనుకున్నావా? మాకు వయసు వచ్చింది, మేము పెద్దవాళ్ళం అయ్యాం. మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానవంతులమయ్యాం. అంతేగాని ఇంకా ఎన్నాళ్ళమ్మా మీ చెప్పు చేతల్లో ఉండేది? ఇక అలా జరగటానికి వీలేదు. నేను చెప్పానని చెప్పు. ఈ ఇంటి పెద్ద కొడుకు మూర్తి చెప్పాడని చెప్పు. చెప్తాను. ఏమండి, మన పెద్ద బాబు చెప్పాడండి, మన మూర్తి చెప్పాడండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ప్రయాసకులు అయ్యారు, బుద్ధిమంతులు అయ్యారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకగలరు అని నాన్నగారికి చెప్తాను. ఏం చదువుతావేమో నాకు మాత్రం తెలియదమ్మా. నేను చెప్పింది మాత్రం జరగాలి, జరిగి తీరాలి. కాదు కూడదంటే ఇందాకలే హెచ్చరించాను కదా, గొడవలు మొదలవుతాయని. ఈ గొడవకి కారణం నువ్వు. ఇది రాజ్యాంగం చేసింది నువ్వు. నేను ఆస్తి పంచమంటే గొడవ అంటావా? అన్న కొడుకుల మీద చేసుకొని ఈ గొడవకి ఆయుధ్యాయం పోసావు. అమ్మా, ఇక జరిగిందేదో జరిగింది. ఇక నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి. మా ఆస్తి మాకు పంచండి అమ్మా. యాగంటి గారి ఇంట్లో ఆస్తి పంపకాలు కన్న తల్లే సమానంగా పంచారని మంచి పేరు తెచ్చుకోమ్మా. కాదు కూడదు, ఈ ఆస్తి మా చెప్పు చేతుల్లో మేము చెప్పినట్టు వినాలి. నాదే శాసనం అంటారా? ఇదే పంచాయతీ రేపు తెల్లారేసరికి ఊరి నడి పొట్టుగాడ లచ్చమని అవుతా పంచాయతీ పెట్టాలి. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? సుగుణ, ఎవరు? నేను నీ అంతరాత్మను. నీ కొడుకులు పెద్దవాళ్ళయ్యారు. అది ఏ మార్గంలో నడిచినా చూడాల్సింది మనమే. చేసేదేమీ లేదు. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇంకా దాచిపెడితే పాచిపడుతున్న సామెత ప్రకారం ఇంటి పొరుగు ప్రచారంలోకి పడకముందే మేలుకు మేలుకు. నీ భర్తకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ భర్తకు చెప్పు. ఎలాగైనా చెప్తాను. ఆయనకి విషయం అంతా చెప్పి నా కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడుకుంటాను. చెప్తాను ఆయనకి చెప్పేస్తాను. అమ్మా సుగుణమ్మ, ఏమిటో చెప్తాను ఇదంతా ఒకటే గోల. ఏమీ లేదు ఆచార్య. ఏం చెప్తావు? ఏమిటి? అదే, మా కొడుకుల పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. ఆస్తి పంచమని గొడవ చేస్తున్నారు. అవునా? చెట్టు చెడిపోయే కాలానికి కుక్కముత్తు పెందులని ఎదిగిన కురవాలి కదమ్మా. వాళ్ళు చెప్పినట్టు చేయాలి, లేకపోతే మన పరువు నట్టెట్లో ముంచేస్తారు. చిన్న కొడుకు నరసింహం ఏమీ మాట్లాడండి. అవునా? కానీ వీళ్ళ ముగ్గురే పంతానికి పోయి పందాలు వేసుకుంటున్నారు. సరేనమ్మా, నేను చెప్పినట్టు చేయండి, అంతా మీకు మంచిగా జరుగుతుంది. చెప్పండి ఆచార్య. మాటల్లో మర్చాను,
మన లక్ష్మకి ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం వస్తుంది? రేపు 1వ తారీఖు 12వ సంవత్సరం వస్తుందండి. ఓ 12వ సంవత్సరం వస్తుందా? అమ్మాయికి నాగదోషం ఉంది కదా, అందుకని నాగ పూజ చేద్దామని సలహా. పూజ అంటే లక్ష్మితో చేయించవచ్చు అంటారా? ఏమైంది ఏమిటి? చిన్నపిల్ల కదా అని. ఆ సింగనాథం జీలకర్ర జనం మాటలు పట్టించుకుంటే పుణ్యకాలం కలిసి పులుసు కలిసిపోతుంది. చేయించమ్మా, ఏమీ కాదు. అలాగే అలాగే ఆచార్య గారు. అలాగే కాదు, అమ్మాయికి నాగపూర్ణం రోజున పూజ చేయించనుకో, మీకు ఉన్న కలంకము, ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలు అన్నీ తీరిపోతాయి. తప్పకుండా చేయిస్తానండి. ఇకపోతే నా చిన్న సలహా, చెప్పండి. పిల్లలు ఎదిగిన కుర్రోళ్ళు కదా, వాళ్ళకి ఇష్టమైతే వివాహాలు చేయించండి. వాళ్ళు కోరినట్లుగానే ఆస్తులు పస్తులకు అప్పచెప్పి మీరు హాయిగా ఉండవచ్చు. ఆయన కూడా అదే అంటున్నారు ఆచార్య గారు. పిల్లలకి వివాహం చేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్దామని. కానీ అప్పటి వరకు వీళ్ళు ఆగేటట్టుగా లేరే. చూడమ్మా, కాలుకి చెప్పుంది చూసావు, అది మనం వేసుకున్నందు బట్టిగా మన ఎమ్మట వస్తుంది. మనదాన్ని ఈడ్చుకొచ్చాం అనుకోండి, నట్లెంట్లో ముచ్చేసింది. మన పుట్టిన పిల్లలు కూడా అంతేనమ్మా. అంత మాటలు ఎందుకులేండి. అందుకని పెద్దవాడిని చెబుతున్నాను, నేను చెప్పినట్టు చేయండి, అంతా మీకు మంచిగా జరుగుతుంది. తప్పకుండా. మరి వెళ్ళొస్తాను. అలాగే. ఏం సుగుణ అలా ఉన్నావు? ఏమండి పిల్లల ముగ్గురు తిరగబడ్డారండి. ముఖ్యంగా వెంకటేష్. ఏమండి మీరు వాళ్ళతో మాట్లాడండి. వెంకటేష్ ఏమన్నాడు తెలుసా? వాడి దగ్గర మనం పద్ధతులు నేర్చుకోవాలట. లింగనాథేమో ఆస్తి పంచమంటున్నాడు. మూర్తి కూడా. ఏమండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా వెంకటేష్తో మాట్లాడేటప్పుడు. అలాగే అలాగే జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో ఏం గొడవ పెట్టుకో. నేను మాట్లాడతాను. మీరు అరే వెంకటేష్, బాబు వెంకటేష్, మీరారా దగ్గరికి రా. ఏంటి మీ అమ్మాయి కోపడుతున్నావట? కోపట్టం కాదు, జరిగింది అడిగాను. అంత దమ్మెవరు ఇచ్చారా నీకు? వయసు ఇచ్చింది. నీకు నిండా పాతికెళ్ళేవు, ఏమిటా ఎదురు సమాధానం? ఎదురు కాదు, నిజం. నిజం అడిగితే మీకు ఎదురు తిరిగి నా కోపం తెప్పించుకో. ఏ కోపం వస్తే కొడతారు అంతేగా. అయినా మీరు కొడుతుంటే చూస్తూ ఉండడానికి ఇంకా చిన్నపిల్ల లక్ష్మి అనుకున్నారేంటి? మీరందరూ గొడవలకు వచ్చారన్నమాట. కూడబలుకొని రాలా, అందరికి బాధ కలిగింది, ఆలోచన వచ్చింది. ఏముంది, దానా ధర్మాల పేరుతో ఉన్న ఆస్తి అంతా పాడు చేస్తున్నారు కదా. ఎవరన్నారు బాబు? ఎవరనేది ఏంటండి, ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా. బాబు వెంకటేష్, ఏమిటా మీరు చూసేది? ఊరికే ఖర్చు పెడతలేదురా, ఎలా వాడాలో అలాగే ఖర్చు పెడుతున్నాను. అయినా బావుల నీరు తోడితేనే ఊరుతుందంటారు. అలాగే ఆ దేవుడిచ్చిన ధనాన్ని కాస్త దేవుడికే ఖర్చు పెడితే తప్పేముంటుందిరా? దేవుడు 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 ఎందుకండి? కనిపించని దేవుడి కోసం గొంతు చించుకునేలా అరుస్తున్నారు. ఆయనకు పూజ చేస్తేనే రా మీరు పుట్టారు. అదంతా మీ మూఢనమ్మకం. మీ మూఢనమ్మకం ఇలా ఉండబట్టే ఇదిగో ఈ దేశం ఇలా తగలబడదు. మీరు బాగు చేయండి రా, మీరు బాగు చేయండి. మీరేదో ఉద్ధరిస్తారా మిమ్మల్ని కంటే ఇలా ఎలగబెడుతున్నారు. నాన్న ఏది ఏమైనా సరే ఈరోజు ఆస్తి పంపకం మాత్రం జరగాల్సిందే. మీ చేత చెప్పించుకునేవాడు కాదు యాగంటి రామయ్య. మీరు ఎప్పుడైనా ఇలా అడుగుతారని నాకు ముందే తెలిసే మన ఆస్తి అంతా ఇల్లామరాసి ఉంచాను. ముందు తెస్తాను. ఇదిగో
ఇందులో సంతకాలు జరగల, ఎందుకు ఇలా చేశారు? అందులో చిన్నపిల్లల లక్ష్మికి వాటా రావాలి, వృద్ధాప్యంలో మా ఇద్దరికి వాటాలు రావాలి. ఆది మహాపుత్రుడు కదా, చూపించి తర్వాత సంస్కం పెడదామని అలా వచ్చాను బాబు. అదేం కాదులే, కాలం దాటేయటానికి తయారు చేసిన దొంగ వీళ్ళు. ఏ బాబు, ఇది నిజంరా, నన్ను నమ్ము. నమ్మడానికి లేవుగండి బాబు, నా మీద ఒట్టురా. ఎందుకండి కాళ్ళ కింద కింద ఇంకా అబద్ధాలు మాలేదు. మాట్లాడుకో. ఇంతసేపు ఎందుకు ఉరుకున్నాను తెలుసా? కన్నా బిడ్డవు కదా, ఎలాగైనా దారిలో పెట్టుకుందామని. లేకపోతే ఏం చేసావన్నా నాకే తెలియదు. ఏ బెదిరిస్తే పోతాననుకుంటున్నారా? పోకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? పెద్దవాడిని, నిన్ను కన్నవాడిని చూడకుండా చిన్న విషయాన్ని రాజ్యాంతరం చేస్తారా? ఇక ఉపేక్షించి రాబోలేదు. నాన్న కాస్త మర్యాద కాపాడుకో. ఇంకా మీకు మర్యాద. ఇంత వయసు వచ్చినా కానీ కొడుకుల చేతిలో తన్నులు తింటానికి తయారయ్యావు. నీకు పిచ్చి పట్టింది, మతిపోయింది. అసలు నువ్వు మా కన్న తండ్రివే కాదు. ఇంకా ఎంతో మాటలు ఏమిట్రా? కాళ్ళ కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏం చేస్తున్నాడో ఏనకి అర్థం కావట్లా. నానా, నువ్వు ఇదే పని మరలా చేసావనుకో, నువ్వు చచ్చిన తర్వాత పెట్టాల్సిన తలకరువి బ్రతికుండంగానే పెట్టించుకో. ఇవాళ ఇంత జరిగిన శాస్తి రేపు బయట బజార్లో జరగకుండా చూసుకో. అంతవరకు రానేవు మాక. ఇదే నీకు చివరి అవకాశం. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకో. యాగంటి రామయ్య కన్న కొడుకులకి సమానంగా ఆస్తి పంచాడని మంచి పేరు తెచ్చుకుంటావు, లేకుంటే యాగంటి రామయ్య ఆస్తి కోసం కన్న కొడుకుల చేతుల్లో కుక్క సాగు తెచ్చాడని చెడ్డ పేరు తెచ్చుకుంటావు. ఇక నీ ఇష్టం. ఆలోచించుకో, ఆలోచించుకో, ఆలోచించుకో. ఏం పాపం చేశానయ్యా? ఎందుకు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఉన్నావా? అసలు ఉన్నావా? 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 అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా? అసలున్నావా? నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషి దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేతగాని వాడని పిలిచావు. ఉన్నావా? అసలున్నావా? నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. సేవలు చేశాను, నా బ్రతికే నైవేద్యం చేశాను.
చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి. నీకొక పేరు లేదు, రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు, 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 కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. సుడా దిగు 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 నాగో నాగన్న దివ్య సుందర నాగో ఓ ఆదిశేషుని అందాల నాగో దిగు 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 నాగ నగన్న దిగుర సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దిగుర సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దిగుర సుందర నాగో నగన్న పిల్లలకి ముక్కు పెట్టి నగన్న ఇంకా మల్లెలు చల్లి నగన్న మల్లెల వాసనకు నగన్న కోలాట మాడిపోరు నగన్న దిగు దిగు నాగ నగన్న దిగురా సుందర నాడు నగన్ దేవుడు దేవుడు ఏమైంది దేవుడు? ఏమైంది దేవుడు? అల్లరిని బయలు కమ్మేసింది బుల్లమ్మ గారు. సరే పద మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. శెట్టి గారు ఆచార్య రాణా ప్యాకాట్ ఛానల్ అవుతుంది. ఏందయ్యా గుళ్ళో నేర్చం పెడతాను పోయి ఇంకా రాలేదు. ఆ శెట్టి గారేమో ఏకాదశి గుళ్ళో పూజ ఏముంటదండి? రండి రండి ప్యాకాట్ ఛానల్. అయ్యో జగదలు పోయని అయ్యో జగలు అయ్యో జగలు తప్పులు పోయని అయ్యో
జేబులో ఆయని ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది పెళ్ళాతోలో కులక్షేత్రమైపోయింది అయ్యయ్యో జబులు డప్పులు పోయింది అయ్యయ్యో జబులు కాళీ ఆయని. అబ్బో వీరాది వీరులు ఇక్కడ చేరారు. ఎవరి కొంపకో ఎసురు పెట్టారు. ఏమరా భీముడు బహిర్భూమికి వెళ్తున్నావే ఏంటి? ఆ భాష నాకు తెలీదా? అదే లేరా బయటికి వెళ్తున్నావు అంటున్నారా? ఆ భాష నాకు తెలీదా? చెమ్మెట్టుకు వెళ్ళి వస్తున్నా. సరే భీముడు చిన్న మాటరా. ఏమిటి రామయ్య గారి ఇంట్లో గొడవలు మొదలయ్యాయని వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ ఇద్దరు కొడుకులు రామయ్య గారు కొట్టారని ఆస్తులు పంచమని ఒకటే గొడవరా. అయ్యేం కదా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళు ఎంగిలి మెతుకులు ఎరుగు తిన్నట్టు మేమా మీకు కాకి బుద్ధులు పోవా? అదే మా కాకి బుద్ధులు కాదురా, నిజంగా జరిగినాయి అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారా? చిన్నంటి వాసాలు లెక్క పెట్టే పందికొక్కులు మీరు. ఏమయ్యా శెట్టి గారు మీరన్నా వాడికి వివరంగా చెప్పండి అండి. సాకలవాడైనా చాలా మంచివాడు. అదేంటి ఏ మాట కమాట నిజం ఒప్పుకుంటాడు. ఇదిగో రామయ్య గారింటూ ఏందో గొడవలు మొదలయ్యాయని కరికలు కలిసి కాస్తున్నావు. వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా వాళ్ళ అయ్య మీద తిరగబడ్డాడని చెప్పలేరా మమ్మల్ని? చెప్పినా చూడు మగల్ని. ముగ్గురు ఉన్నావు నీకు. వాళ్ళ రెండో కుమారుడు ఇచ్చో చాని కొంపకని ఏంది అలా అవసరానికి ఆ ఇంట్లో అన్ని వాడుకున్నారు. అవసరం తీరినాక మాట్లాడుతున్నారు. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే పందికొక్కులు. చూసుకుందాం రండ్రా చూసుకుందాం. ఈ భీముడు తప్పేటో చూపిస్తారంట్రా. అరే అరే భీముడు పొద్దులు లేరా పొద్దులు లేరా భీముడు నీకు దండ పెడతా నీకు దండ పెడతారా అబ్బా అబ్బా భీముడు ఆగరా 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 అమ్మా ఓ అమ్మ పొత్తులు ఏం పడ్డారు పైన దొన్నపోతులాగా. అమ్మ ఓ సాయిబు అమ్మ సాయిబు అరే పొత్తులు అమ్మా అమ్మా ఎవరు ఎవరు నాయన 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 అమ్మ 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 అయ్యో బాబు అయ్యా బాబా అమ్మా అయ్యా అయ్యా పులుసు కారిపోయిందయ్యా. మరి భీముడు లేపరా లేపరా 9వ నెల వచ్చినట్టు వచ్చింది. ఎంత లోపల పీల్చోరు చూస్తారా? లోపల దానికి ఏం కాలేదుగా. తెలుసుకోవాలరా ఏం పోయిందో ఏం. అయ్యో నేను పెద్దగేం కొట్టలేదు అయ్యా. వెంకటేష్ బాబు గారు వస్తున్నాడు కానీ ఈ సంగతి చెబుతారు రాని. పంప తీసి మీలో చేరాడే బంగారం లాంటి కో డైరెక్టర్ గారిని మార్చారు. వెంకటేష్ బాబు గారిని మార్చడం లెక్క. చిచి మీ మొహం చూసిన ఈయన మొహం చూడొచ్చు.
వాడు ఒక్కసారి చూసుకుంటే రమ్మును. అడిగో వెంకటేష్ బాబు వస్తున్నారు రాని. అదిగో వెంకటేష్ బాబు గారు వచ్చారుగా. ఏం శెట్టి గారు కులాసాయనా? ఏం కొలాస అండి? కొట్టాడు మీ భీముడు. అయినా ఆచార్య గడి 2 కిడ్నీలు పోయినాయి. ఏముందండి, ఏమరా బాగున్నావా అన్న అంతే, ఒక్క మాటగా ఒళ్ళు గొల్ల చేశాడు. ఆచార్య సంవత్సరం పనికిరావేమో. ఇంటికి పోతేగా తెలిసింది సంవత్సరం పనికొస్తాను పనికిరాడని. ఈ మధ్య తెలియదే. ఏమిటయ్యా అంత బాగా కొట్టాడే మావాడు? గొల్ల కొట్టాడండి. సరే ఇదంతా కాదు కానీ ఊరి చివరి మా గొడ్డలు సావడింది, దాంట్లో ప్యాకెట్ పండి. నేను రాలేను బాబు, నేను రాలేను. ఏమయ్యా నేనున్నాను కదా. మీరున్నా నేను రాలేనయ్యా, వాడి తప్పు కూడా ఒళ్ళు కొల్లయింది. అయినా నేను ఒకటి అడిగితే చెప్తారా? ముగ్గురున్నారు దున్నపోతులకు, వాడిని కొట్టలేకపోయారా? ఏమయ్యా నువ్వు పొంతులు గారు అడగకూడదు కానీ కోస్తే ఈ ఊరికి సరిపోతావు, వాడిని కొట్టలేకపోయావా? అంతా కండే మంచి మోసం బాగుపడి పెంచాడు పొట్ట, ఏం ఉపయోగం లేదు. సరే పదండి ప్యాక్ ఆడదాం. పదమండి.